హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం గురించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. అదేంటి అని అంటే మనకి జూన్ 2025 అంటే ఇదే నెలలో నెలాఖరులోగా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకి ఏదైతే మనకి పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకుందో ఆ పేమెంట్ మనకి జూన్ నెలాఖరుకి ఇస్తామని ప్రకటన చేసిందండి. అయితే మనకి ఏమేం కావాలి, ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ ఉన్నామా లేదా అని ఎలా తెలుసుకోవాలని చెప్పి చాలామంది రైతులు మమ్మల్ని అడుగుతా ఉన్నారు. అయితే దానికి సొల్యూషన్గా వీడియో చేస్తా ఉన్నానండి. మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో అలాగే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిందో, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 2000 రూపాయలు ప్రతి ఏటా 6000 రూపాయలు వేస్తా ఉందో 3 విడతలుగా 2000 రూపాయల చొప్పున ఆ పేమెంట్ ఎప్పుడైతే లాంచ్ చేస్తారో అదే రోజున అన్నదాత సుఖీభవ పథకం కింద మిగిలిన 14,000 రూపాయలని అదే కిస్తీల వాయిదాల ప్రకారంలో వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. అయితే అది జూన్ నెలలోనే వేస్తామని సీఎం గారు కూడా తెలియజేస్తున్నారు. దానికి సంబంధించి మీకు రైతులకి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉంది, ఎలిజిబిలిటీ కావాలంటే ఏమేమి ఉండాలి, అనర్హుల జాబితా ఎలా ఉంటుంది అనేది కూడా తెలియజేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. అయితే మనకి అన్నదాత సుఖీభవ కింద లబ్ధిదారులు ఎలా అంటే ఆల్రెడీ గత సంవత్సరం కానీ గత 5 సంవత్సరాలు కానీ ఏదైతే రైతు భరోసాగా అమలు చేశారో వైసీపీ గవర్నమెంట్, అలాగే ఈ టీడీపీ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వంలో కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద పేరు మార్చి ఆ అమౌంట్ని 20,000 రూపాయల వరకు పెంచి ఇవ్వడం జరుగుతోంది. రైతులకి ఈ సంవత్సరం లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఏపీఎఫ్ఆర్ మీకు ఐడియా ఉండే ఉంటుందండి. ఫార్మర్ రిజిస్ట్రీ అనేది తప్పనిసరి చేశారు. అయితే ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్న వారికి ఫర్ ఎగ్జాంపుల్ పీఎం కిసాన్ అప్లై చేయాలన్నా కూడా ఫార్మర్ రిజిస్ట్రీ అడుగుతా ఉంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పీఎం కిసాన్కి ఆ గైడ్లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ అన్నదాత సుఖీభవ కూడా ఏపీఎఫ్ఆర్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అడుగుతున్నారని మా దృష్టికి వచ్చిందండి. అయితే ఇంకా ఎవరైనా రైతులు చేసుకున్నట్లయితే కిసాన్ కార్డ్ అని చెప్పి మీకు వీడియో చేశానండి. అది ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో పూర్తిగా చూడండి. ఆ కార్డ్ ఏంటి, కార్డ్ యూజెస్ ఏంటి అనేది. అలాగే ఇప్పుడు కూడా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తోనే ఒక రైతు గుర్తింపు కార్డు అని ఇచ్చాను నేను. మన వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. ఆ కార్డు, ఆ నంబర్ మూలంగా ఒక రైతుని గుర్తించి ఆ రైతుకే రాయితీలు, సబ్సిడీలు, అలాగే పథకాలు ఏదైతే రైతుల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇచ్చే పథకాలు కూడా ఆ కార్డును బేస్ చేసుకుని లేదా నంబర్ను బేస్ చేసుకుని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భావిస్తూ ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా సరే రైతులు మీకు పొలం ఉండి అర్హత ఉండి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోని రైతులు ఎవరైనా ఉంటే మీ పొలం పాస్బుక్ అలాగే మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ తీసుకొని మీకు దగ్గరలోని సిఎస్సి సెంటర్కి లేదా లేనట్లయితే మీరు ఓన్గా చేసుకోవచ్చు. ఇక రైతు సేవా కేంద్రాలకి ఈ 3 దగ్గర మీరు అప్లికేషన్ పెట్టేసుకోవచ్చు. మీకు ఒక ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి నెంబర్ వస్తుందండి. ఆ ఐడి నెంబర్ కూడా మీరు సేవ్ చేసుకోండి. ఆ నెంబర్ బేస్ చేసుకొని ఇక ఫ్యూచర్లో మీకు అన్ని పథకాలు కూడా రావడం జరుగుతుంది. అలాగే సబ్సిడీ ఎరువులు కానివ్వండి, లేకపోతే సబ్సిడీ విత్తనాలు కానివ్వండి, అలాగే మన పంట అమ్ముకోవాలన్నా కానీ ఆ కార్డ్ బేస్ చేసుకునే జరుగుతుంది. అయితే దాన్ని ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అప్లికేబుల్ చేస్తున్నారని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. అదొక రీజన్ అండి. నెక్స్ట్ ఇంకా మీకు మనకి స్టేటస్ లింక్ ఇస్తాను. అన్నదాత సుఖీభవకు సంబంధించి మనకి ఎలిజిబుల్ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలని చెప్పి మీకు ఒక లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ మీకు చెక్ చేసి మీరు ఆధార్ నెంబర్ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు మీరు ఎలిజిబుల్లో ఉన్నారా లేదా ఇన్ఎలిజిబుల్ ఉన్నారా అనేది కూడా. ఇన్ఎలిజిబుల్ ఉండడానికి కారణాలు చాలా ఉంటాయండి. ట్యాక్స్ పేయర్ కావచ్చు, లేకపోతే 4 వీలర్ వెహికల్ ఓన్గా ఉండొచ్చు, ఇలాంటి చాలా ఉంటాయి రీజన్స్ అనేది. ఆ రీజన్స్ ఏమీ లేకుండా మీకు పొలం ఎక్కువ ఉండటం అలాంటి రీజన్స్ ఏమీ కాకుండా మీరు నార్మల్గా రైతులైనట్లయితే మీకు ఖచ్చితంగా పేమెంట్ పడుతుందండి. దాంట్లో నో వరీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఖచ్చితంగా కూడా మీకు కామెంట్స్ ఇస్తాను, రిప్లై ఇస్తాను. ఈ అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు మన రైతులకి ఈ నెలాఖరులోగా పడతాయని రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తెలియజేసింది. జూన్ నెలాఖరు నాటికి ప్రతి ఒక్క రైతు ఖాతాలో అమౌంట్ పట్టడం జరుగుతూ ఉంది. అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి. ఎన్పిసిఐ లింక్ ఆధార్ బ్యాంకు లింకింగ్ స్టేటస్ అంటారండి. ఆ లింకింగ్
ఆ 2 చెక్ చేసుకొని రెడీగా ఉండండి. మీకు పేమెంట్ పట్టడం జరుగుతూ ఉంది. అయితే ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. మన రాష్ట్ర గవర్నమెంట్ గత 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాల్లో రైతులకి పొలం లేని రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అయితే అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ వర్తింప చేస్తారా లేదా అనేది గైడ్ లైన్స్ తెలియాల్సి ఉందండి. అది ఎంతో టైం లేదు, ఈ 1 వీక్లోనే. అయితే ఆల్రెడీ కొంతమంది కౌలు రైతులుగా నమోదు చేసుకుని ఉన్నారు. అలాంటి వారికి డైరెక్ట్గా మీకు అమౌంట్ పడటం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి పూర్తి గైడ్ లైన్స్ అనేది ఇంకా రాలేదు, వస్తాయి. మీకు కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేస్తారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కానివ్వండి అలా అప్లికేబుల్ చేశారు, పేమెంట్లు కూడా వచ్చి ఉన్నాయి. సో ఈసారి కూడా అప్లికేబుల్ చేసే ఛాన్స్ అయితే ఉంది. కౌలు రైతులు కూడా మీకు అన్నదాత సుఖీభవ నిధులు పట్టడానికి చాలా ఛాన్స్ అయితే ఉన్నాయండి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉండి అన్నదాత సుఖీభవ లేదా పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను, లేదా దీని గురించి ఒక వీడియో అయినా చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దీనికి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి స్టేటస్ తెలుసుకోవడానికి లింక్ ఇస్తాను. అలాగే పిఎం కిసాన్ అప్లై చేయడానికి ఒక లింక్ ఇస్తాను. ఫార్మర్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చూసుకోవచ్చు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన కేటీఆర్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.